భారత రాజకీయాల్లో ఇటీవల కాలంలో అత్యంత సంచలనాత్మక పరిణామంగా నిలిచింది షిండే ఫార్ములా. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏకనాథ్ షిండే అధికారాన్ని చేజెక్కించుకోవడం, ఎన్సీపీని విభజించి అజిత్ పవార్ తన వైపు తిప్పుకోవడం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పై ఆధిపత్యం సాధించే దిశగా రిబ్రత్ బెనర్జీ అడుగులు వేయడం, ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక కొత్త ఫార్ములాకు నాంది పలికాయి. ఇప్పుడు అదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకప్పుడు పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టడం లేదా ప్రత్యర్థి పార్టీలో చేరడం రాజకీయ తిరుగుబాటుకు ప్రధాన మార్గాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పార్టీని వీడకుండా అదే పార్టీలోని శాసనసభ పక్షాన్ని తమ వైపు తిప్పుకొని అసలైన రాజకీయ వారసత్వంపై హక్కు సాధించే ప్రయత్నాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ చర్చకు ఏపీలో కేంద్ర బిందువుగా ఉన్న పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలేంటి షిండే ఫార్ములా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే తన సొంత బలంతో శివసేనను చీల్చి ఎన్నికల కమిషన్ గుర్తు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి గణనీయమైన ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీని తన వైపు తిప్పుకున్నారు. బెంగాల్లోనూ అసంతృప్తి తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో వైసీపీపై కూడా వర్తించవచ్చునన్న ప్రచారం ఊపందుకుంది. సొంత బలముండి కేడరుండి కూడా అధిష్టాన నిర్ణయాలు నచ్చకపోవడంతో లేదా పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో తిరుగుబాటు చేసి ఏకంగా అసలైన పార్టీని దాని గుర్తుని తమ సొంతం చేసుకునే వ్యూహమే ఈ ఫార్ములా సారాంశం. మహారాష్ట్రలో షిండే సఫలమయ్యారు. అజిత్ పవార్ కూడా ఇదే మార్గంలో నడిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితులు చూస్తే ఈ ఫార్ములా అమలు కావటానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అధికారం కోల్పోవటమే కాకుండా శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఘోర పరాజయం తర్వాత పార్టీ పునర్నిర్మాణం జరగాల్సింది. కానీ జరిగింది వేరు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. క్షేత్రస్థాయి కేడర్కు నాయకత్వం అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని భావించినా పార్టీ అధినేత అందుకు అడ్డుపడుతున్నారనే వార్తలు వచ్చాయి. ఒక ప్రజా ప్రతినిధికి అసెంబ్లీకి వెళ్లే హక్కు కూడా లేకుండా చేయటం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విఘాతంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవటానికైనా సొంత రాజకీయ భవిష్యత్తు కోసమైనా ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ఎమ్మెల్యేలు చూడటం సహజం. ఇదే నైరాశ్యాన్ని, ఇదే అసంతృప్తి పునాదిని మహారాష్ట్ర, బెంగాల్లో విజయవంతంగా ఉపయోగించుకున్నారు. వైసీపీలో కూడా ఆ పునాది బలంగానే ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. పార్టీని చీల్చాలన్నా, తిరుగుబాటు చేసి అసలైన పార్టీగా గుర్తింపు సాధించాలన్నా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. శాసనసభ పక్షంలో కనీసం 3/2 వంతులు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. సాధారణంగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలున్న పార్టీలను చీల్చడం చాలా కష్టమైన పని. కానీ వైసీపీ దగ్గర ఇప్పుడున్నది కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఆ 11 మందిలో 3/2 వంతులు అంటే కేవలం 8 మంది మద్దతు సాధిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుక వ్యూహాత్మకంగా మరో 7 లేదా 8 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలిగితే సాంకేతికంగా, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైసీపీ శాసనసభ పక్షాన్ని తన అధికారంలోకి తెచ్చుకోవచ్చు. పార్టీ పేరు, గుర్తు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం ఊహ కాదు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పూర్తిగా సాధ్యమైన పరిస్థితి. ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువుగా ఉన్న పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి సాధారణ నేత కాదు. రాయలసీమ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకు అత్యంత బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పట్టు ఉంది. జగన్ కేబినెట్లో నెంబర్ 2 స్థానంలో వ్యవహరించిన అనుభవం ఆయనది. ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తోందో, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా పార్లమెంట్లో పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి కొడుకుల కలయికతో రాజకీయ, ఆర్థిక అంగబలం రెండూ పెద్దిరెడ్డి వర్గానికి అందుబాటులో ఉన్నాయి. జగన్ శైలి నచ్చని మిగిలిన ఎమ్మెల్యేలను ఒకతాటిపైకి తీసుకొచ్చే, వారికి రాజకీయ భరోసా ఇచ్చే సత్తా పెద్దిరెడ్డికి ఉందని రాజకీయ విశ్లేషకులు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించారు. ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. అయితే ఈ పరిణామం వెనుక ఒక స్పష్టమైన సందేశం ఉంది. ఎవరైనా పార్టీని లాగేసుకుంటున్నారేమోనన్న భయం జగన్కు వెంటాడుతోంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే పార్టీ చేజారిపోయింది. ఇక వైసీపీ పరిస్థితి చూస్తే అధికారం లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, కేడర్లో నైరాశ్యం ఉంది, ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉంది. ఇవన్నీ ఒకచోట కలిసినప్పుడు జగన్ భయం నిజమయ్యే అవకాశాలు తక్కువేమీ కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధైర్యం చేస్తే మాత్రమే సాధ్యం. ఆ నిర్ణయం తీసుకోవటానికి కావాల్సిన రాజకీయ ధైర్యం, సహకరించే మిత్రపక్షాల వెన్నుదన్ను, సరైన సమయం, ఈ మూడు ఒకేసారి కుదిరినప్పుడే ఆ వ్యూహం ఆచరణలోకి వస్తుంది. వైసీపీ ప్రస్తుత పరిస్థితి, పెద్దిరెడ్డి రాజకీయ సత్తా, రాజ్యాంగ నిబంధనల అనుకూలత, ఈ మూడు కలిసినప్పుడు షిండే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. పెద్దిరెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం అధ్యయనం మొదలవుతుంది. అది జగన్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకరం చేయడమే కాకుండా వైసీపీ ఉనికిని సమూలంగా మార్చివేసే అవకాశం ఉంది. ఆ రోజు వస్తుందా రాదా అన్నది రానున్న రాజకీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంది.